యేసు ప్రభువా, నీ గొప్ప దేవుడు అని మేము ఎరిగి ఈ ఉదయకాలంలో ప్రభా నీ సన్నిధిని చేరి ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి విశ్వాసిని బట్టి నీకు వందనం చెల్లించుకొంచున్నాం. నీ వాక్యం తెరిచి ప్రభా మేము కొన్ని మాటలు చదువుకొని నేర్చుకునేటప్పుడు ప్రభా నీ కృపను మాకు చూపించి, నా పైన నీ కృపను చూపించి ప్రభా నా మాటల ప్రభావంను తండ్రి తగ్గించి నీ మాటల ప్రభావంను అధికముగా హెచ్చించుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి రాజుల గ్రంథము 19:7. ఇక్కడ ఏలియా అనే గొప్ప ప్రవక్త ఉంటాడు. ఆ గొప్ప ప్రవక్త యాక్చువల్లీ ఒక అధ్యాయం ముందు లేకపోతే 2 అధ్యాయాల ముందు గొప్ప కార్యం చేస్తాడు. చేసి ఏమైందంటే అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ దేవుడు, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని ఒక కాంపిటీషన్ వస్తే బయలు ప్రవక్తలు 400 మంది అక్కడ చేరి వాళ్ళు రక్కి గుర్తించుకొని చేసి అది చేసి కింద మీద పడితే, ఈ మీ దేవుడు నిజమైన దేవుడైతే, నా దేవుడు యెహోవా దేవుడు నిజమైన దేవుడైతే ఈ బలిని ఆకాశం నుంచి నువ్వు అగ్నిని పంపించి ఈ దహన బలిని నువ్వు దహించు ప్రభా అని వాళ్ళు ప్రార్థన చేస్తారు 400 మంది. ఇటు ప్రక్కన ఏలియా కూడా ప్రార్థన చేస్తే ఆ 400 మంది దినమంతా చేస్తే ఏమి కాంది ఏలియా ఒకసారి ప్రార్థన చేస్తాడు, మొత్తం వచ్చి దహన బలి అంతా అగ్నితో దాన్ని అది కంప్లీట్ అయిపోయి మొత్తం నీళ్లు కూడా ఆరిపోయినంత పరిస్థితి అయిపోతుంది. ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు, ఆయన ప్రవక్త అయిన ఏలియా ఈ 19వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆ జెజబేల్ అన్న ఆ రాణి దగ్గర నుంచి పారిపోతూ, ఇంకా నా పని అంతా అయిపోయింది, ఇంకా నేను ఎందుకు ఏమి పనికి రాని వాడిని, నా పని రేపు ఈ వేళకు నేను నీ ప్రాణము వారిలో ఒకని ప్రాణం అనేసి ఆమె అంటే, ఈయన ఏమంటాడంటే 3వ వచనం చూస్తే, కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెర్షేబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణం అక్కడ కూడా బెర్షిబాలో ఉంటే కూడా ఒక బెర్షిబాకు వస్తే అక్కడేమన్నా ఆమె జెజబేల్ రాణి పట్టుకుంటుంది, ఈ ఏలియా ప్రవక్తని చంపేస్తుందేమో అనేసి భయపడి తన దాసుని మాత్రం అక్కడ ఉంచి ఇంకో రోజు ప్రయాణం చేసి తను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను, నేను ఏమాత్రము అసలు నిన్న లేకపోతే 2 రోజుల క్రితమే 400 మంది బయలు ప్రవక్తల్ని హతమార్చి అంత గొప్ప కార్యం చేసిన దేవుణ్ణి ఈ రోజున వచ్చి ఏం వేడుకుంటున్నానంటే, నా ప్రాణం నాది అయిపోయింది, నా పని అంతా అయిపోయింది, ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి ఏమంటున్నాడంటే, నా పని మొత్తం ఖతం అయిపోయింది. తెలంగాణలో మాట్లాడాలి, నా పని అంతా మొత్తం ఖతం అయిపోయింది, నేను నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాను, నేను ఒక మామూలు మనిషి కన్నా అధ్వానమైన మనిషి, నా పని అయిపోయింది ఇంకా అని దేవునితో ప్రార్థన చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు. ఈ టైంలో ఇప్పుడు దేవుడు ఎలా ఆయన్ని పట్టుకుంటాడో, ఎలా ఆయన్ని ఏం మాట్లాడతారో మీరు చూడండి. అప్పుడు అతడు చూచిన 5వ వచనంలో, అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతనిని ముట్టి తాకి నువ్వు లేచి భోజనం చేయమని అని అంటాడు. అయితే వేడి బొగ్గుల మీద కాల్చబడిన ఒక అప్పము, ఒక బుడ్డిలో నీళ్లు మాత్రం ఆయన పక్కన ఉన్నాయి, అవి తీసుకొని తిను తాగు అని అంటాడు. అంతే. ఆ అప్పం టేస్టీగా ఉందో, ఉప్పగా ఉందో, కారంగా ఉందో మనకు తెలియదు. నీళ్లు వేడిగా ఉన్నాయో, ఎందుకంటే డెజర్ట్లో ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు, ఆ ఎండకి వేడిగా ఉందో మన నీళ్లు, ఆ బుడ్డిలో ఉన్న నీళ్లు వేడైనాయో చల్లగా ఉన్నాయో, ఆయన ప్రాణం సేద తీర్చిందో లేదో మనకు తెలీదు. కానీ తిని తాగి మళ్ళీ అక్కడ వచనం 6వ వచనంలో ఏమంటాడు, నీళ్ల బుడ్డి కనబడిన కనుక అతడు భోజనము చేసి తిరిగి
పరుండెను. మళ్ళా పడుకున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఏలియా ఉద్దేశం ఏంటంటే, నా పితరుల కంటే నేను గొప్పవాడిని ఏం కాదు, నా పరిస్థితి అయిపోయింది, దేవా గొప్ప దేవా, నువ్వేదో నాకు ఈ ప్రాణం ఈ అరణ్యంలో ఒక చిన్న అప్పము ఒక బుడ్డి నీళ్ళు ఇచ్చావు, నీకు వందనాలు, దేవుని స్తోత్రం, కానీ నా పని అయిపోయింది అనేసి మళ్ళా అదే ఆలోచనతో మళ్ళా పడకేశాడు. 6 అయిపోయింది. 7వ వచనంలో ఇక్కడ చూడండి, అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతను లేచి భోజనం చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, 7వ వచనంలో ఇక్కడి నుంచి ఇంకా అద్భుతాలు స్టార్ట్ అవుతాయి. 7వ వచనంలో ఏమంటాడంటే, నీవు లేచి భోజనం చేయి. దేవుని వాక్యంలో ఏమి అక్కడ ఏర్పరచబడిందో మనకు తెలియదు, ఏం తిన్నాడో ఏం తాగాడో మనకు తెలియదు, కానీ ఒక మాట వాస్తవం. ఆ వాస్తవ మాట ఏంటి అంటే, నీ ప్రయాణము గొప్పది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం, మళ్ళీ నీకు నీ శక్తికి మించిన ప్రయాణము నీ ముందున్నది అంటాడు. నీ శక్తికి మించిన ప్రయాణము నీ ముందున్నది. మనం అందరం కూడా ఈ రోజున ఫస్ట్ సండే ఆఫ్ ది ఇయర్ 2024లో మీకు నాకు కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు శక్తికి మించిన ప్రయాణము నీ ముందున్నది, నీకు శక్తికి మించిన ప్రయాణం నీ ముందున్నది. మనలో కొంతమంది ఏమనుకుంటామంటే, గొప్ప మనం ఇక్కడ ఆలయం కట్టాలనేసి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు ముందుంది. కొంతమందికి ఈ రోజు నేను నా ఇంజనీరింగ్ టెస్ట్ పాస్ అవుతే అదే చాలు, నీ శక్తికి మించిన ప్రయాణం. మనం అనుకుంటాం నాకు ఇంజనీరింగ్ పాస్ అవుతే చాలు. కొంతమందికి అసలు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పాస్ అవుతే చాలు. కొంతమంది మెడికల్ సీటు వస్తే చాలు. ప్రభువా, నేను నా పితరుల కంటే గొప్పవాడిగా, నేను నిమిత్తం మాత్రం, నేను మామూలు కంటే అత్యంత మామూలు వాడిని అని మనం పారిపోతున్న పరిస్థితుల్లో దేవుడు మీకు వాగ్దానం ఇచ్చి, దేవుడు మీకు ఒక ఆశ్రయం ఇచ్చి, దేవుడు మీకు ఒక అంటే హీఈస్ గివింగ్ యూ అ ప్రామిస్. ఏంటంటే, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందునేది, లేచి తిని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అని దేవుడు నీకు చెప్తున్నాడు. అప్పుడు దేవుని ఆయన ఏమంటాడంటే, ఆ భోజనము బలము చేత 40 రాత్రింబగళ్ళు 40 days and 40 nights ఎక్కడ గుండా ఆగకుండా, మరి పడుకున్నట్టయితే ఇక్కడ లేదు, 40 రోజులు ఎక్కడ కూడా ఆగకుండా దినము రాత్రి ప్రయాణం చేసి హోరేబ్ అన్న దేవుని ఆ మౌంటైన్ దగ్గరికి, దేవుని పర్వతం పేరబట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. సో మనలో కొంతమందికి, మీలో కొంతమందికి ఇంకా 40 ఏళ్ళు ఉండొచ్చు మీ జీవితంలో, కొంతమందికి 40 నెలలు ఉండొచ్చు, 40 వారాలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ దేవుని వాగ్దానం ఈ రోజున ఏంటంటే, నీ ముందు గొప్ప ప్రయాణము నీ ముందున్నది. నీవు ఫస్ట్ ఈ గొప్ప ప్రయాణంలో మూడు జరుగుతాయి. ఈ గొప్ప ప్రయాణంలో హోరేబ్ అన్న ఆయన పర్వతానికి వచ్చిన తర్వాత దేవుడు నువ్వు లేచి తిను అని చెప్పినప్పుడు ఆయనకేం చెప్పలేదు, నీ ముందు నేను ఈ కార్యం చేస్తాను, లేకపోతే ఈ కార్యం చేయను, లేకపోతే నీకు సీట్ ఇస్తాను, లేకపోతే నీకు సీట్ ఇవ్వను అని దేవుడు ఏం చెప్పలేదు. నువ్వు లేచి తిను అన్నాడు అంతే. 40 days రాత్రి పగలు ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత ఆ 9th verse నుంచి దేవుడు గొప్ప అద్భుతాలు చేసి గాడ్ షోస్ అప్. ఆయనే దేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు దాకా చూడని దేవుణ్ణి ఏలియా స్వయంగా ఆ గుహలో చేరి, నేను ముందుకి ఒక ఉరుములో పోతా, ఒక ఉరుము వచ్చి, దాని తర్వాత ఒక గొప్ప వాన వచ్చి, గొప్ప గాలి వచ్చి, అన్నీ వచ్చిన తర్వాత ఒక చిన్న స్టిల్ స్మాల్ వాయిస్ అంటాడు ఇంగ్లీష్లో. ఎక్కడుందంటే, అందుకు ఆయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖం ముందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్న భిన్నమాయను అని 12th verse
ఆ భూకంపమైన తర్వాత మెరుపు. 13వ వచనంలో ఏలియా దానిని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచి, అంతలో ఏలియా ఇచ్చట నేనేమి చేయుచున్నానని, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడు. అప్పుడు దాకా అసలు లేచి నువ్వు తిను, నువ్వు తాగు అని చెప్పినప్పుడు 40 రోజుల ప్రయాణంలో కూడా దేవుడు కనబడతాడనేసి అసలు ఏలియాకి అసలు అటువంటి జ్ఞానమే లేదు, అటువంటి ఆయనకి ఆలోచనే లేదు. దేవుడే నాకు స్వచ్ఛంగా కనబడతాడు అని అనుకోకుండా ప్రయాణం చేసి ఆ ముందున్న ప్రయాణంని ఆయన గురిగా పెట్టుకొని 40 days 40 nights ప్రయాణం చేస్తే నంబర్ 1 దేవుడు తనకు కనబడతాడు. అప్పుడు యెహోవా అతను సెలవిచ్చింది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కుకు పోయి, 15th verse చూడండి. అప్పుడు దేవుడు ఫస్ట్ కనబడ్డాడు. దేవుడు నువ్వు నిరాశలో ఉన్నప్పుడు, నీ పనంతా అయిపోయినప్పుడు దేవుడు లేచి తిని బయలుదేరు, ఎందుకంటే నీ ముందున్న గొప్ప కార్యం నేను చూపిస్తాను, నేను గొప్ప కార్యం నేను చూపిస్తాను, నీ గొప్ప కార్యం చేస్తాను, నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాను అన్న దేవుడు మొట్టమొదట ఏం చేస్తాడంటే తాను బయలుపరుచుకుంటాడు. నెంబర్ 2 సెకండ్ టైం ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ 15వ వచనంలో అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చింది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయు. దమస్కుకి వెళ్ళి సిరియా రాజ్యం పైన దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయమన్నాడు. 16వ వచనంలో ఇశ్రాయేలు వారి మీద నిమిషి కుమారుడైన యేహూకు పట్టాభిషేకము. ఒకడేమో యేహూ, ఇశ్రాయేలు మీద యేహూ, దమస్కు సిరియా మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయమని. ఏలియాకి ఆయన పిలుపులో ఆయన్ని నువ్వు వెళ్ళి తిను ప్రయాణం చేయని అన్నప్పుడు ఆయనకు అర్థం కాలేదు, నన్ను దేవుడు వేరే వాళ్ళ మీద వాళ్ళ తల మీద నేను చేయి పెడితే వాడు రాజు అవుతాడనేది ఈయనకి తెలియదు. సో నన్ను దేవుడు ఈ రోజున పిలుపు మీకు నాకు ఉన్న పిలుపు ఏంటంటే, మనము అట్లాగే వేరే వాళ్ళ మీద చేతులు ఉంచితే వాడికి స్వస్థత కలగాలి, ఆ మనిషికి స్వస్థత కలగాలి, ఆ మనిషికి గొప్ప బ్లెస్సింగ్ ఆశీర్వాదం రావాలి. వేరే వాళ్ళ గురించి నువ్వు స్వస్థత ఉంచి వాళ్ళ మీద చేతులు పెట్టి నీ కుమార్తె మీద నువ్వు చేతులు ఉంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు విని ఆ కుమార్తెని దేవుడు, ఈరోజు నువ్వు ఇంజనీరింగ్ అనుకుంటున్నావు కానీ ఆడిని CEO చేయవచ్చేమో దేవుడు. అటువంటి శక్తి, అటువంటి బలము నీ మీద నా మీద దేవుడు ఉంచాడనేసి ఇవాళ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఏలియా దేవుడే మన దేవుడు. నీ ముందు గొప్ప ప్రయాణం ఉన్నది అన్నప్పుడు నువ్వు ఈ పరిస్థితుల్లో నువ్వు వేరే వాడి మీద ఆడి దగ్గర చూసి భయపడి పారిపోతున్నప్పుడు దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే, నీ ముందు గొప్ప ప్రయాణం ఉన్నది. నువ్వు ఫస్ట్ నా పర్వతానికి వెళ్ళు, అక్కడ నేను నీకు కనబడతానని చెప్తాడు. నేను కనబడిన తర్వాత నెక్స్ట్ మాట ఏంటంటే, నువ్వు చేతులుంచితే వాడు రాజు అవుతాడు, నువ్వు చేతులుంచితే వాడు CIO అవుతాడు, నువ్వు చేతులు పెట్టి వాడి మీద ప్రార్థన చేస్తే వాడికి స్వస్థత కలుగుతుంది, నువ్వు చేతుల నుంచి వాడు ప్రార్థన చేస్తే వాడు కోరుకున్న దానికన్నా ఎక్కువగా దేవుడు ఆశీర్వదిస్తాడనేసి ఏలియాకి ఆజ్ఞాపించి ఏలియాని అక్కడికి తోడుకొని ఆ హోరేబ్ అన్న ప్రదేశానికి తీసుకెళ్తాడు. అయితే నెక్స్ట్ రెండేంటంటే, ఒకటి నువ్వు దేవుణ్ణి వెంబడించి దేవుని మాట విని నువ్వు ప్రయాణం చేసి వెళ్తే నెంబర్ 1 దేవుడు నీకు కనబడతాడు. నెంబర్ 2 దేవుడు నువ్వు చేతులుంచిన వాడిని బ్లెస్ చేస్తాడు. నువ్వు ఎవరి మీద అయితే చేతులు పెడతావో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడని అంటాడు. 19వ వచనంలో ఏలియా ఆ చెట్టు నుంచి పోయిన తర్వాత అతను షాపాతు కుమారుడైన ఎలీషా కనబడింది. ఈ షాపాతు కుమారుడైన ఎలీషా పొలంలో కొన్ని పొలం పనులు దున్నుతూ ఉంటాడు, కొన్ని పొలం పనులు చేస్తూ ఉంటాడు. 12 ఎడ్ల జోడి తోటి ఆయన పొలం పనులు చేస్తున్నాడంట. అయితే హీఈస్ ప్లవింగ్ ద ఫీల్డ్ అంటాడు. నాట్ ఓన్లీ హీఈస్ ప్లవింగ్ ద ఫీల్డ్, 12వ జోడితోటి
తన్ను కూడా నాగలు పట్టి లేకపోతే కాడి మోస్తున్నాడు. ఆ 12వ జతతోటి ఆయన కూడా పని చేస్తున్నాడంట. అయితే ఏలియా అక్కడికి పోయి ఆ 12వ జతతోని నాగలి పట్టి కాడి పట్టి పనిచేస్తున్న ఎలీషాని ఆయన మీదకి తన దుప్పటి తన అంగీని ఇలా విసురుతాడు. విసిరి రా, నువ్వు నాతో పాటు రా అని చెప్పి తన అసిస్టెంట్గా ఎలీషాని అది ఫస్ట్ టైం ఎలీషాని పట్టుకొని నువ్వు నాతో పాటు దేవుని కార్యంలో పనిచేయి అని చెప్తాడు అనమాట. సో నేను మూడు చెప్పాను కదా. ఒకటి ఏంటంటే దేవుడు మీకు కనబడతాడు. నువ్వు దేవుని విశ్వాసం బట్టి నువ్వు ఈ రోజున మీలో కొంతమంది నేను కూడా ఏంటంటే నా పని అంతా అయిపోయింది, ఇంకా నాకు నేనేం చేయలేను అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఎవరన్నా మీలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా అటువంటి పరిస్థితిలో ఉంటే మీకు ఈ రోజున వాక్యం ఏంటంటే దేవుడు మీతో పాటు ఉన్నాడు. లేచి మీరు ప్రయాణమై వెళ్ళండి. ఎందుకంటే హోరేబు దాకా చేరే లోపల నేను నీకు కనబడతాను. నీకు కనబడమే కాకుండా నువ్వు ఎవరి మీద చేతులుంచితే వాడు రాజు అవుతాడు. వాడు రాజే కాకుండా నీ సక్సెసర్ అంటే నీ తర్వాత ఎవరుండాలో వాళ్ళను కూడా నేను ఏర్పరచుకుంటాను. నేను ఎలా ఏర్పరచుకుంటానంటే 12వ జతతోని నాగలి పట్టి కాడి పట్టిన వాడితో నేను నీకన్నా గొప్ప కార్యాలను చేసే, నీకన్నా గొప్పగా పనిచేసే నీ సేవకుడిని లేకపోతే నీ తర్వాత వాడిని నేను నియమించుకుంటాను అని దేవుడు అక్కడ 1వ రాజుల గ్రంథంలో 19వ అధ్యాయంలో మనకందరికీ నేర్పిస్తున్నాడు. ఇట్లాగే ఇంకో మాట కూడా మీకు చెప్పాలని అనుకుంటున్నాను అన్నమాట. అదేంటంటే దేవుడు ఎట్లా పనులు చేస్తాడు, దేవుడు ఎలా మనల్ని వాడుకుంటాడు, దేవుడి కార్యములు ఎట్లా ఉంటాయి, దేవుడు ఎట్లా మనల్ని ఉపయోగించుకోవడమే కాకుండా మన ద్వారా వేరే వాళ్ళకి ఆశీర్వాదం ఎలా తను తాను బయలుపరుచుకొని తాను మనల్ని హీ యూజెస్ అస్ యాజ్ అ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. హీ యూజెస్ అస్ అ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ నాట్ ఓన్లీ ఒకళ్ళకి కాదు, వాళ్ళ తర్వాత వాళ్ళకి అదే కాకుండా నీ తర్వాత నీ సంతతిని లేకపోతే నీ అసిస్టెంట్గా ఇంకోళ్ళని దేవుడు లేపి వాళ్ళను కూడా ఉపయోగించుకొని వాళ్ళు ఇంకా ఎక్కువ మందిని దేవుని రాజ్యంలోకి లేకపోతే దేవుని సేవలోకి తీసుకొచ్చి అద్భుతాలు చేసే అటువంటిని కూడా ఏర్పరచుకునే దేవుడు మన దేవుడు. అట్లాగే ఇంకో క్యారెక్టర్ కూడా అలాగే ఉన్నాడు. ఆదికాండము 26వ అధ్యాయం 26వ అధ్యాయంలో ఇక్కడ ఇస్సాకు గురించిన ఒక సన్నివేశము, దాని తర్వాత ఇస్సాకు గురించిన ఒక కథ, ఇంట్రెస్టింగ్ కథ ఉందన్నమాట. ఇట్స్ అ 2-sided స్టోరీ. అంటే ఈ కథకి 2 భాగాలు ఉన్నాయి. ఒకటి మంచి, ఒకటి అంత గొప్పగా లేదు. ఇట్స్ అ గుడ్ అండ్ అ బ్యాడ్ స్టోరీస్. టూ సైడ్ అంటే ఇట్స్ లైక్ అ కాయిన్. ఒక నాణ్యం ఉంటుంది కదా, ఫ్రంట్లో ఒకటి రెండు. ఇప్పుడు ఇట్స్ ద సేమ్ కాయిన్ బట్ 2 sides టు ద సేమ్ కాయిన్, లైక్ ఎ double-sided కాయిన్ విత్ అ సింగిల్ మెసేజ్. అక్కడ అంటాడు ఇసాకు ఇక్కడ ఈ గెరార్ అనే ప్రదేశంలోకి స్లోగా సెటిల్ అవ్వాలనేసి ఆయన అనుకుంటూ ఉంటాడు. అయితే అక్కడ ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఒక 2-3 ప్రాబ్లమ్స్ అక్కడ ఏర్పడతాయి. ఏమవుతుందంటే అక్కడ ఒక రాజు అంటాడు, ఈయన్ని చూసి ఆయన భార్యను చూసి ఆయన భార్యని తీసుకొని ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోవాలనేసి అట్లా అనుకుంటాడు అనమాట. అయితే అక్కడ దేవుడు అద్భుతంగా అక్కడ పనిచేసి దేవుడు ఆయన్ని అంటే అటువంటి పరిస్థితుల్లోంచి బయటికి తీసుకొచ్చి దేవుడు ఆయన్ని తప్పిస్తాడు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే అక్కడ ది స్టోరీ ఈ ఎంటైర్ స్టోరీ కూడా ఈ టైంకి ఇంకా ఇస్సాకుకి రెబెకాకి పిల్లలు లేరు. కానీ దేవుడు ఒక గొప్ప ప్రామిస్ చేశాడు, అన్అంబిగ్యూస్ ప్రామిస్. అంటే ఆ ప్రామిస్లో ఎటువంటి తేడా లేని ప్రామిస్ అనమాట. అది ఈ ప్రామిస్ జరుగుతుందా జరగదా అటువంటి ప్రామిస్ కాదు ఇది. అంటే మనకు దేవుడు
ఆయనకి గొప్ప దేవుడు ఇంతకు ముందు ఎన్నో కార్యాలు ఆయన అద్భుతాలు ఆయన జీవితంలో వాళ్ళ తండ్రి జీవితంలో కూడా చేసిన గొప్ప దేవుడు ఈ రోజున ఆయనకి ఏం చెప్పాడంటే, నీకు కలిగిన సంతతి నక్షత్రముల కన్నా గొప్పవి, లేకపోతే ఈ శాండ్ నదీ తీరం లేకపోతే ఇసుక కన్నా గొప్పగా చేస్తాడనేసి అన్న దేవుడు ఈ రోజున ఆ చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఇస్సాకు ఒక రకంగా బెదిరిపోయి, నాకు అసలు ఈమె నా భార్య కాదు, నాకు చెల్లి అవుతుంది, ఇంకోటి అది ఇదని తడులాడుతూ ఉంటాడు అనమాట. ఇటువంటి పరిస్థితుల్లో వెన్ దెర్ ఇస్ అన్ అన్అంబిగ్యువస్ ప్రామిస్, అంటే తేడా లేని ప్రామిస్ ఉన్నది అని తెలిసినప్పుడు కూడా ఎందుకు మరి ఇస్సాకు ఇలాగా కొంచెం బెదిరిపోయాడో మనకు తెలియదు. అంటే కానీ ఆ వచనంలో మీకు ఆ వర్స్లో ఒక వర్డ్ కంటిన్యూస్ టు రిపీట్ ఇట్ సెల్ఫ్. ఆ రిపీటబుల్ వర్స్ ఏంటంటే లుక్ డిసెండెంట్స్ అనేది రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేస్తూ ఉంటాడు ఆ బైబిల్లో. నీ వారసులుగా నేను నీ వారసులను ఎంతోమంది నేను దీవిస్తాను, నీ వారసులు నేను నీకు ఈ రోజున సంతతి లేదనుకుంటున్నావు కానీ బట్ ఐ విల్ మేక్ డిసెండెంట్స్ ఫర్ యూ అని ప్రామిస్ ఉన్నా కూడా హీ ఫీల్స్ హిజ్ లైఫ్ ఇస్ థ్రెటెండ్. నా జీవితము అసలు నా జీవితం ఉంటుందా లేదా అని భయపడి అక్కడ మాటలు తడబడతాడు అనమాట. హీ ఫాల్స్ అపార్ట్ ఈవెన్ అట్ ద పాయింట్ ఆఫ్ రిస్కింగ్ హిజ్ ఓన్ వైఫ్స్ లైఫ్. తన సొంత భార్యను కూడా ఆమెను కూడా రిస్క్లో పెట్టి నాకేమవుతుందో పరిస్థితి, నాకు ఎలా ఉంటుందో పరిస్థితి అనేసి హీ ఈజ్ నాట్ ఓన్లీ అఫ్రైడ్ ఫర్ హిజ్ లైఫ్, హీ ఈజ్ అఫ్రైడ్ ఫర్ హిజ్ వైఫ్, హీ ఈజ్ అఫ్రైడ్, టోటలీ షేక్ అయిపోతూ ఉంటాడు. నేను ఏం చేస్తాను, అసలు నా పరిస్థితి, ఈ నిజమైన దేవుడు నిజంగా నాకు విల్ హీ బీ అవైలబుల్ టు మీ ఇన్ మై టైమ్ ఆఫ్ ట్రబుల్ అని అటువంటి పరిస్థితిలో దేవుడు గొప్పగా ఆయన్ని వాడుకొని అటువంటి పరిస్థితుల్లోంచి దేవుడు బయటికి లాగడమే కాకుండా గాడ్ కంటిన్యూస్ టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్ ఇన్ ఐజక్స్ లైఫ్. గాడ్ కంటిన్యూస్ టు సే, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ తండ్రికి నేను ఎటువంటి ప్రామిస్ ఇచ్చానో అదే ప్రామిస్, అదే వాగ్దానం నీకు కూడా వర్తిస్తుంది అనేసి దేవుడు ఇస్సాకుకి హీఈస్ రిపీటింగ్ హిస్ ప్రామిస్ అగైన్ అండ్ అగైన్. నీకు కూడా వారసత్వం, నీ తండ్రికి ఇచ్చిన వారసత్వపు ప్రామిస్ ఏదైతే ఉందో, వాగ్దానం ఏదైతే ఉందో అదే వాగ్దానం నీకు కూడా వర్తిస్తుంది అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే అది ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఇంకో సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే 12, 13, 14 వచనాల్లో నూరంతల ఫలం పొందాను. 12వ వచనం వచ్చేసరికి ఆయనను యెహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను, అతడు మిక్కిలి గొప్పవాడు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహం కలిగినందున ఫిలిప్పీయులకు అతనియందు అసూయపడిరి. సో ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ఆశీర్వాదం పైన ఆశీర్వాదం పొందుతావో అసూయపడే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు, ఎక్కువ ఉంటారు. ఎందుకు మరి అలాంటి వాళ్ళు మన జీవితంలో దేవుడు వై గాడ్ పుట్స్ ఇన్ పీపుల్ హూ ఆర్ మన మీద అసూయపడే వాళ్ళని ఎందుకు పెడతాడు అనేది మరి మనకు తెలియదు. బట్ ఇక్కడ ఇస్సాకు విషయంలో కూడా అట్లాగే ఉంటుంది. అయితే ఆయన ఒక దగ్గరికి వెళ్ళి హీ డిగ్స్ అ వెల్. ఆ బావిని త్రవ్వినప్పుడు ఏసేకు అన్న ప్రదేశంలో బావిని తవ్వినప్పుడు ఫిలిస్తీన్స్ వచ్చి ఈ బావి మాది అని వాళ్ళతో పోట్లాడి ఇది వీళ్ళేమో మేము తవ్వేము, మా మనుషులు తవ్వారు, ఈ నీళ్లు మావి, ఈ నీళ్లు మావి, ఈ బావి మాది అని చెప్తుంటే వేరే వాళ్ళు వచ్చి ఈ బావి నీది కాదు, ఈ నీళ్లు మావి, ఈ నీళ్లు అసలే నీవి కావు అని చెప్తారు. ఈ రోజుల్లో కూడా పరిస్థితి అట్లాగే.
మనము బావి తాగుతాము, బావి తవ్వుతాము, మన నీళ్లు వేరే వాళ్ళు వాడి దాని తర్వాత ఈ బావి అసలు మీది కానే కాదు అని అంటారు. ఈ బావి మీది కాదు, ఈ బావి తవ్వినోడు నువ్వు కాదని అంటారు. మనం తవ్వాము, మన నీళ్లు వాడుకొని పొలం చేస్తారు, మన నీళ్లు వాడుకొని వాళ్ళు కట్టడలు కడతారు, మన నీళ్లు వాడుకొని వాళ్ళు ఏమనుకుంటారు, ఒక్కోసారి బావి తవ్వినప్పుడు ఈ నీళ్లు మనకు ఓన్లీ తాగడానికి మాత్రమే అనుకుంటారు. వాళ్ళకి ఈ నీళ్లతో వేరే పని కూడా చేసుకోవచ్చు అని కూడా తెలియదు కొంతమందికి. అటువంటి పరిస్థితుల్లో మనమే చెప్తాం, ఈ బావి మాదే కాదు, కానీ ఈ నీళ్లతో ఇవన్నీ పనులు చేసుకోండి, ఈ నీళ్లతోనికి నువ్వు ఇంకా వేరే మామూలుగా బట్టలు ఉతుకోవచ్చు, స్నానం చేసుకోవచ్చు, ఇంకోటి చేయని వాళ్ళకు నేర్పిస్తే వాడు మన బావిని పట్టుకొని ఈ బావి అసలు నీది కాదు, బావి నాది, నీళ్లు కూడా నీవి కావు, నీళ్లు నావి. ఈరోజు ప్రతి పరిస్థితుల్లో, ప్రతి చర్చిలో ఎక్కడికి పోయినా కూడా ఇదే పరిస్థితి. ఏంటంటే నువ్వు చేసిన కార్యము నువ్వు చేసావు, కానీ ఈ రోజున నేనేదో చిన్న మాయ మాటలు చెప్పి ఇది మాది అంటారు. సో అది ఒకసారి అన్నారు. మళ్ళీ చూడండి ఇంకో మాట, సేమ్ ఇంకో ప్రదేశానికి వెళ్తే అక్కడ అయితే ఆ గొప్ప మాట ఏంటంటే, ఇసాక్ ఏమంటాడంటే తన మనుషులతో ఏం చెప్తాడంటే, మీరు ఈ మనుషులు ఎవరైతే వాళ్ళు బావి మాదంటున్నారో, నీళ్లు మావంటున్నారో వాళ్ళతో ఏం పోట్లాడద్దు, మీరు నెక్స్ట్ బావిని మనం తవ్వుదాము అనేసి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాడు. ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ తవ్వితే అక్కడ మళ్ళీ ఆయనకి విపరీతంగా నీళ్లు పడి ఆ బావిలో వీళ్ళకి ఈ ఎవరైతే ఈ బావులు మావి అనేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అసలు బావులు తవ్వడమే కాదు కదా, వాళ్ళకి ఎలా బావి తవ్వాలో తెలియదు, ఎక్కడ తవ్వాలో కూడా తెలియదు. అందుకని మన బావుల దగ్గరకు వచ్చి ఈ బావి మాదంటారు. అట్లాగే రెండో చోటకు పోతాడు. రెండో చోటకు పోయినప్పుడు సిత్నా అని ఇంకో ప్లేస్లోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకో బావి తవ్వితే అక్కడ నీళ్లు పడతాయి, అక్కడ ఫుల్గా నీళ్ళు వస్తాయి. అక్కడ కట్టిన తర్వాత అక్కడ బావులు తవ్వితే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి ఈ బావులు కూడా మావే, మరి ఈ బావి కూడా మీదే అయితే నువ్వే ముందు తవ్వకపోయావా, నువ్వే ముందు ఇక్కడైతే నీళ్లు పడతాయనేసి నువ్వు దేవుని ప్రార్థన చేసి ఇక్కడ పడతాయా ప్రభువా, ఈ ప్రదేశంలో పడతాయా, ఈ ఊళ్ళో పడతాయా, ఆ ఊళ్ళో పడతాయా అనేసి ఎప్పుడు ప్రార్థన చేయలేదు వాళ్ళ జీవితంలో. ఎప్పుడు కూడా వాళ్ళు ప్రయత్నం చేయలేదు, ఎప్పుడు పని చేయలేదు, ప్రయత్నం చేయలేదు, ఏమీ చేయలేదు. చేయకుండా సిత్నాకు వచ్చి మళ్ళా ఈసాకుతో గొడవపడతారు. గొడవపడి ఈ బావి కూడా మాదే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటారు. అయితే ఈ మాటల గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇస్సాకు రెస్పాన్స్ చూడండి. ఏ రోజు కూడా ఇస్సాకు వాళ్ళతో పోట్లాడలేదు. నువ్వు ఈ బావులు మావి, నీళ్లు మావి అని చెప్తే ఇస్సాకు అనుండొచ్చు, అరే అసలు మీకు బావులు ఎక్కడ తవ్వాలో తెలీదు, ఎలా తవ్వాలో తెలీదు, అసలు ఎందుకు తవ్వాలో కూడా తెలీదు, మీకు నిజమైన దేవుడు తెలీదు, నాకు నిజమైన దేవుడు చెప్పి ఆయన ఆధారపడినందుకు నేను ఈ బావులు తవ్వుకున్నాను, ఆయన మీద ఆధారపడినందుకు నాకు దేవుడు ఎక్కడ తవ్వాలి, ఎక్కడ నీళ్లు పడితే నాకు చూపిస్తున్నాడు అని ఈయన వాళ్ళతో పోట్లాడచ్చు, లేకపోతే వాళ్ళకి సంజాయిషి కూడా చేయొచ్చు. అవంతా ఏం చేయకుండా ప్రతిసారి ఎప్పుడైతే వీళ్ళు పోట్లాటకు వచ్చారో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ హీ డిగ్స్, హీ మూవ్స్, హీ డిగ్స్. ఇస్సాకులో ఉన్న రెండు మాటలు గొప్పతనం ఏంటంటే, ఏ రోజున కూడా వాళ్ళతో పోట్లాడలేదు. హీ మూవ్డ్ అండ్ హీ డగ్ న్యూ వెల్స్. సఫరింగ్లో అప్పుడప్పుడు దెర్ ఇస్ సఫరింగ్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ యువర్స్. మనం ఏమి చేయకపోయినా, లేకపోతే మనం నిజంగా సఫరింగ్కి మనము అర్హులం కాకపోయినా కూడా మనకి ఎందుకో ఒక్కొక్కసారి ఇలాంటి సఫరింగ్ వస్తుంది, ఎందుకో ఇలాంటి పోట్లాటలు వస్తాయి, ఎందుకో ఈ శ్రమ, ఎందుకో ఒక్కొక్కసారి ఇటువంటి కంటెన్షన్, ఎవడో ఒకడు మనల్ని అభ్యంతర పెట్టాలని, ఎవడో ఒక అడ్డు పెట్టాలని, ఏదో అడ్డు చేయాలనేసి, ఇది మాదే, అది మీదే, ఈ మనుషులు మా వాళ్ళు, ఈ మనుషులు మీరు కాదు, అది ఇదని అట్లా చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు మన జీవితంలో. మీ జీవితంలో ఉంటారు, నా జీవితంలో ఉంటారు. మనం ఏదైనా మంచి చేయబోయామనుకోండి, అది మేము ఎప్పుడో చేసామని అంటారు. లేకపోతే అసలు వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా, అది ఎలా చేయాలని తెలియకపోయినా కూడా, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ సఫరింగ్, దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ గాడ్స్ హ్యాండీ వర్క్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మీ జీవితంలో పనిచేస్తున్నాడు అని అంటే
దానికి సూచన ఏంటంటే మీరు అప్పుడప్పుడు ఇలాంటి శ్రమలు పొందుతున్నారన్నమాట. నా బాస్ అంటారు, ఆయన ఏ రోజైనా కూడా మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా లైఫ్ అంతా సునాయాసంగా హ్యాపీగా క్రూజ్ కంట్రోల్ అంటాం మేము అనమాట. మా కార్స్లో మాకు గేర్స్ ఉండవు అక్కడ. అప్పుడప్పుడు దూరం పోవాలనుకోండి ఆటో పైలట్లో పెట్టి క్రూజ్ కంట్రోల్లో పెడతాం. క్రూజ్ కంట్రోల్లో పెట్టామనుకోండి ఒకటే స్పీడ్లో 70 మైల్స్ పర్ అవర్ ఉన్నదనుకోండి, 70 మైల్స్ పర్ అవర్ 200 మైల్స్ అలాగే వెళ్ళిపోవచ్చు. కావాలనుకుంటే మనం నిద్రపోవచ్చు కూడా. అటువంటి కార్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. టెస్లా అటువంటి కార్లు ఉందనుకోండి, మనం అది క్రూజ్ కంట్రోల్లో ఆటో పైలట్లో పెడితే పోతూనే ఉంటుంది. అయితే ఆయన అంటాడు, నీ లైఫ్ నీ జీవితము క్రూజ్ కంట్రోల్లో ఉన్నట్టు సునాయాసంగా హ్యాపీగా 200 మైల్స్ పర్ అవర్ 200 మైళ్ళ దాకా 70 మైల్స్ పర్ అవర్ వెళ్ళిపోతున్నావు అనుకో, దాంట్లో నీకు ఎటువంటి శ్రమ లేకుండా ఉన్నదంటే నువ్వు కిందకి వెళ్ళిపోతున్నావు అనమాట. నువ్వు పైకి పోవట్లేదు. పైకి నడవాలనుకోండి, పైకి ఎక్కాలనుకోండి, శ్రమ కష్టం, ఊపిరి ఆడదు అప్పుడప్పుడు. ఎందుకంటే చెమట ఓడ్చాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు పైకి వెళ్తున్నావు అనేసి. యు ఆర్ ప్రోగ్రెసింగ్. నువ్వు పైకి పోతున్నావు, నువ్వు ముందుకు పోతున్నావు. నువ్వు ముందుకు వెళ్ళాలంటే, పైకి వెళ్ళాలంటే శ్రమ పడాలి. అప్పుడప్పుడు నీకు దమ్ము అంటే నీకు శ్వాస అందదు. ఎందుకంటే ఆయాసం వస్తుంది. ఎందుకంటే బికాజ్ యు ఆర్ గోయింగ్, యు ఆర్ రన్నింగ్, యు ఆర్ మూవింగ్. ఈ మూవ్మెంట్ లేనప్పుడు కిందకి పోతుంటే ఏమి శ్రమ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతావు, కిందకి వెళ్ళిపోతావు. సో వెన్ యూ రియలైజ్ నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి శ్రమ, ఎటువంటి వ్యతిరేకత, ఎవడు నిన్ను ఏ మాట అనట్లేదు అనుకోండి, వన్ డే హ్యాపీ న్యూ ఇయర్, ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్ అందరు వచ్చి నీకు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఫస్ట్ సండే ఆఫ్ ద ఇయర్ కూడా వచ్చి అందరూ ఓ దేవుని స్తోత్రం బ్రదర్ ప్రైజ్లో అనేసి మనకు అందరు షేక్ హ్యాండ్ ఇచ్చి, ఎటువంటి శ్రమ, ఎటువంటి వ్యతిరేకత లేదనుకోండి, గ్యారంటీగా మీరు కిందకి వెళ్ళిపోతున్నట్టు. కానీ శ్రమ ఉండి మిమ్మల్ని వ్యతిరేకించి, మిమ్మల్ని కాదని, ఇది మీది కాదు ఇది మాది, లేకపోతే ఇది మీ నీళ్లు కాదు ఇది మా నీళ్లు, ఇది మీ బావులు కాదు మా బావులు కాదు, ఇది మీ చర్చ్ కాదని ఎవరైనా అన్నారు అనుకోండి, ఆ రోజున గ్యారంటీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మీతో ఉన్నాడని. ఆ రోజున గ్యారంటీగా మీరు తెలుసుకునేది ఏంటంటే శ్రమలు ఉన్నాయి కాబట్టి మీరు ముందుకు సాగుతున్నారు, శ్రమలు ఉన్నాయి కాబట్టి మీరు పైకి వెళ్తున్నారు. మీరు పైకి వెళ్ళాలంటే మీరు శ్రమల్లో ఉండాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ శ్రమల్లో హౌ డు యూ రెస్పాండ్ టు ద వన్ హూ ఈజ్ గివింగ్ యూ దిస్ సఫరింగ్. ఎవడైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారో, లేకపోతే ఎవరైతే మిమ్మల్ని కాదంటున్నారో వాళ్ళు హౌ డు ఐ రెస్పాండ్ టు ఈచ్ ఆఫ్ దీస్ పీపుల్. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏమంటాడంటే ఎవ్రీ టైమ్ యూ ఫీల్ దెర్ ఇస్ అపోజిషన్ టు యూ, యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే ఎవరైతే నిన్ను వ్యతిరేకిస్తున్నారో అప్పుడు నువ్వు డిపెండ్ అవ్వాల్సిన నెంబర్ 1 విషయం ఏంటంటే, ప్రభువా నీవు నాకే కాదు, నేనేమో నా విషయము, నా పిల్లల విషయము, నా కుటుంబం విషయము ప్రార్థన చేశాను, నా సంఘం విషయం ప్రార్థన చేశాను, కానీ నీ ప్రణాళికలో నా సంఘం విషయము, నా విషయం, నా కుటుంబం విషయం కాదు, నా తరతరాల విషయం. నేనేమో నా గురించి, నా సంఘం గురించి, నా కుటుంబం గురించి మాట్లాడితే నువ్వేమో తరముల గురించి మాట్లాడుతున్నావు ప్రభా, నువ్వు గొప్ప దేవుడు అనేసి మనకి చేసిన ప్రామిస్ని మనము గుర్తు చేసుకోవాలంటాడు. సో ఇస్సాకు అలాగే ఆయన బావిని వీళ్ళు పోట్లాటకు వచ్చి గొడవ పెట్టినందుకు ఆయన చేసింది ఏంటంటే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు, నేను నీతో పోట్లాడను. నీతో పోట్లాడకపోవడానికి కారణం ఏంటంటే, బికాజ్ ఐ డిపెండ్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. నా డిసెండెంట్స్, నా తరతరములకి దేవుడు నాకు అటువంటి ప్రామిస్ ఇచ్చిన దేవుడు నమ్మకస్తుడు. అటువంటి దేవుడు నన్ను వదలడు, అటువంటి దేవుడు నన్ను కాదన్నాడు. కాబట్టి ఈ రోజున తాత్కాలికంగా నువ్వు కాదన్నా కూడా నాతో పాటు దేవుడు ఉన్నాడు అనేసి దేవుణ్ణి. సో ఎవ్రీ టైమ్ ఐజాక్ ఇస్ హిట్ with sustained ongoing ceaseless attack for no reason, a blatant attempt to drive him away, he was simply minding his own business, and he wanted to see, he is trusting God to see him work. దేవుణ్ణి తన కార్యము ఎలా జరిపిస్తాడా అని చూడడానికి, అని చూచుటకు ఆయన ఎటువంటి అపోజిషన్ లేకుండా 1 స్టెప్ బ్యాక్ తీసుకొని అక్కడ చేస్తున్నాడు. నెంబర్ 2, ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నెంబర్ 2 ఇస్
రిఫ్రెయిన్ ఫ్రమ్ రిటాలియేషన్. ప్రతీకారం లేకుండా మీరు వెనకాడండి. ప్రతీకారం తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ముందుకు పోవద్దంటాడు. డోంట్ గో. వాడు మన బావుల్ని పూడ్చడానికన్నా, లేకపోతే మన బావుల్ని వాడు కాదని వాళ్ళు మన బావుల్ని దొంగిలించడానికన్నా వచ్చినప్పుడు ఎవరన్నా కూడా డోంట్ రిటాలియేట్ అంటాడు. అది మనం ఇసాకు దగ్గర నేర్చుకుంటాం. ప్రతీకారానికి పోవద్దు. ప్రతీకారానికి పోతే దేవుని కార్యం జరగదు. ప్రతీకారానికి పోతే మనం దేవుని మీద విశ్వాసులమని వాడు ఎరగడు. వాడు అనుకుంటాడు ఈడి బలం బట్టే వీళ్ళు చేస్తున్నాం అంటే తనే ఇసాకుకి యాక్చువల్ ఒక సైన్యం ఉంది, వాళ్ళ నాన్నకు ఒక పెద్ద సైన్యం ఉంది, ఇంతకన్నా పెద్ద సైన్యం ఉంది. కావాలనుకుంటే వాళ్ళందరినీ కూడా ఈ సైన్యాన్ని పంపించి వీళ్ళందరినీ మనుషులు పంపించి వాళ్ళతో పోట్లాడొచ్చు. కానీ ఏం చేస్తాడంటే లేదు నేను అట్లా చేయను, I don't want to do it. He refrains from retaliation because he depends on a God who is going to fulfill his promise. దేవుడు చేసిన ప్రామిస్ని he will fulfill without fail అని తెలుసుకొని ఇసాకు లేదు నేను చేయను అంటాడు. రిమెంబర్, ఎప్పుడైనా కానీ దేవుడు అట్లా చేస్తే అంటే మనుషులు అట్లా చేసినప్పుడు డోంట్ రిటాలియేట్ విత్ యాంగర్, బట్ రిటాలియేట్ విత్ పీస్, రిటాలియేట్ విత్ గ్రేస్, రిటాలియేట్ విత్ ఫేవర్. దేవుని వాడి మీద అట్లాంటి మనకి వ్యతిరేకంగా ఉన్నా కూడా వాడి మీద కూడా చేతులు పెట్టి దేవుడు ఆశీర్వాదం వాడి మీద ఉండేటట్టు మీరు ప్రార్థన చేయండి. అటువంటి వాళ్ళ మీద కూడా దేవుడు ప్రతీకారం నువ్వు చూపనప్పుడు దేవుడి కార్యము యు ఆర్ అలౌవింగ్ గాడ్ టు యాక్ట్ వెన్ యూ డోంట్ రిటాలియేట్. ఇఫ్ యూ డోంట్ రిటాలియేట్ ఇట్ ఈస్ గాడ్స్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇన్ గాడ్స్ ప్లాన్. అయితే నాలుగోసారి వాళ్ళు తవ్వినప్పుడు అది సో 25వ వచనంకి వచ్చినప్పుడు అక్కడ అతడు ఒక దానికి ముందు అనుకోండి 24 అనుకుంటా 23-24 అక్కడి నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రే యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహాంను బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరించదని. అక్కడ అతడు ఒక దీనికి ముందు యాక్చువల్లీ అక్కడ తవ్వినప్పుడు నీళ్లు పడతాయి, బాగా నీళ్లు పడినప్పుడు అప్పుడు ఆయన అంటాడు దాని పేరు రెహబోతు, దాని పేరు బెర్షిబా అంటాడు. దెన్ హీ వెంట్ అప్ ఫ్రమ్ దేర్ టు బెర్షిబా, ప్లేస్ ఆఫ్ ది ఓత్. బెర్షిబా అంటే అక్కడ నీకు తీర్మానము ఇచ్చే దేవుడు, ఆ తీర్మానం ఇచ్చే దేవుడు నీతో పాటు ఉంటాడు. తీర్మానం ఇవ్వడమే కాకుండా నీకు ఆ తీర్మానం టు అ గాడ్ హూ ఫుల్ఫిల్స్ యువర్ ఓత్, అది దాని పేరు, బెర్షిబా అనే పేరు. అక్కడ ఏం చేస్తాడంటే హీ బిల్డ్స్ అన్ ఆల్టర్, హీ పిచెస్ హిస్ టెంట్. ఆయన తన గుడారం అక్కడ గుడారాన్ని కడతాడు, అక్కడ ఒక ఆల్టర్ని అంటే ఒక బలిపీఠాన్ని కడతాడు. ఆ తర్వాత మళ్ళా ఇంకొక హీ డిగ్స్ అనదర్ వెల్. సో నువ్వు ఈ రెండో బావి దగ్గర లేకపోతే మూడో బావి దగ్గర మనుషులతో పోట్లాడి వాళ్ళతో గలాట పెట్టుకొని ఉంటే కదా, నాలుగో బావి ఎక్కడైతే దేవుడు నీకు కనబడి ద గాడ్ ఆఫ్ యువర్ ఓత్, నీకు ప్రమాణం చేసిన దేవుడు నీ ప్రమాణమును నీ ప్రమాణమును నీ తీర్మానాలని దేవుడు ఫుల్ఫిల్ చేసే దేవుడు, యూ విల్ నాట్ బి ఏబుల్ టు మీట్ హిమ్ ఇఫ్ యు ఆర్ కంటెండింగ్. నువ్వు ఇక్కడే ఉండిపోయి వీళ్ళతో పోట్లాడుతుంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు గో టు బెర్షిబా, యూ విల్ నాట్ బి ఏబుల్ టు బిల్డ్ అన్ ఆల్టర్. నిన్ను దేవుడు పిలిచింది ఎందుకంటే ఆయనకి బలిపీఠం కట్టడానికి, ఆయన్ని ఆరాధించడానికి. వేరే వాళ్ళు నువ్వు బలిపీఠం కడితే వేరే వాళ్ళు కూడా వచ్చి ఆరాధన చేస్తారు. నువ్వు బలిపీఠం లేదనుకో, నువ్వు వేరేవాడు ఎవడొస్తాడు నిజమైన దేవుని ఆరాధన చేయడానికి. కానీ బలిపీఠం కట్టడానికి రావాలంటే నువ్వు వేరే వెల్స్ దగ్గరే వేరే బావుల దగ్గరే ఉండిపోయావు అనుకో, ఈ బెర్షిబా దాకా నువ్వు రావు. అసలు ఇక్కడ వీడితో పోట్లాడుతూ ఉంటావు, ఈ ఎసెక్లోనే పోట్లాడుతూ ఉంటావు, లేకపోతే సిత్నాలోనే పోట్లాడుతూ ఉంటావు. కానీ దేవుడు నీ ఉద్దేశం నా ఉద్దేశం ఏంటంటే ఈ ఎసెక్లో సిత్నాలోనే ఉండిపోవద్దు, నువ్వు బెర్షిబాకు రా. ఎందుకంటే బెర్షిబాలో అక్కడున్నది అసలు విశ్వాసం, అక్కడుంది. నీకు కావాల్సిన బ్లెస్సింగ్ ఈజ్ ఇన్ బెర్షిబా. ది గాడ్ ఆఫ్ యువర్ ఓత్, ద గాడ్ హూ ఫుల్ఫిల్స్ యువర్ ఓత్ ఈజ్ ఇన్ బెర్షిబా. నువ్వు ఇక్కడే ఎందుకు ఉండిపోయావు అనేసి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. సో ఇస్సాకు వలె మీరు కూడా మీ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో అటువంటి పరిస్థితులు, సిమిలర్ సిచ్యువేషన్స్ మీకు ఉన్నప్పుడు డోంట్ స్టే బ్యాక్ ఇన్ ద వెల్
వేర్ వాడెవడో పోట్లాడుతున్నాడు వాడికి నేను జవాబు చెప్తాను, లేకపోతే వాడికి నేను ప్రతీకారం చూపిస్తాను అని చేయకుండా మూవ్ ఆన్, మూవ్ బికాస్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ మోర్, మూవ్ బికాస్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు డిగ్ మోర్. వేరే చోట్ల ఇంకా ఎక్కువ మందికి నువ్వు ఆ నీళ్లు వాళ్ళకి సరఫరా చేసే పరిస్థితులు దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి డోంట్ స్టే బ్యాక్ ఇన్ ఇసెక్, డోంట్ స్టే బ్యాక్ ఇన్ సిత్నా, మూవ్ ఆన్ టు బెర్షిబా. అప్పుడు గాడ్ సెస్ there will be no more contention. అక్కడ the result is that there is no more, there is more blessing. రెహోబోత్ దగ్గర ఏసేకు కన్నా సిత్నా కన్నా ఎక్కువ బ్లెస్సింగ్ రెహోబోత్లో ఉంది. After you reach Beersheba, the place of oath, there is an oath to be made. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత there is more oaths from God. దేవుడు నీకు అక్కడ ప్రత్యక్షమై ఇంకా ఎక్కువ వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. నీ ఇక్కడ ఉన్నప్పుడు ఒక వాగ్దానం ఉంటే ఇక్కడ నీకు 10 వాగ్దానాలు ఇచ్చే దేవుడు, ఆ 10 వాగ్దానాలని నెరవేర్చే దేవుడు నీకు బెర్షిబాలో ఉన్నాడు. అందుకని ఇక్కడ ఉండిపోవద్దు అంటాడు. సో ఇఫ్ ద నేమ్ మీలో కూడా ఈ రోజున ఎవరన్నా కూడా ఇఫ్ యూ రిమెంబర్, అంటే మీకు అట్లాంటి నెప్తి వచ్చిందనుకోండి, అరే వీడు పలానా వాడు నాకు ఈ టైంలో ఇలా చేశాడు, లేకపోతే ఇలా మాట్లాడినాడు, ఈ మాట అన్నాడు, లేకపోతే నన్ను ఇలా వ్యతిరేకించి నన్ను వాళ్ళు ప్రణాళిక చేసి లోపల వెనకాల ఏదో అంటే వెనకాల నుంచి ప్లాట్ చేసి వాళ్ళు నన్ను పడగొట్టాలనేసి ఇట్లా ప్రయత్నం చేశారు. కానీ దేవుడు నన్ను అక్కడే ఉంచకుండా, వాళ్ళతో పాటు పోట్లాడకుండా, వాళ్ళతో పాటు నేను ఎప్పుడు వాళ్ళతో వ్యతిరేకించేవాడిని, వాడితో ఆర్గ్యూ చేసి వాడితోని వాడిని ఎలా నేను వాడిని కింద పడగొట్టాలనే ఆలోచన, అటువంటి ఆలోచన లేకుండా దేవుడు నన్ను కృప చూపించి అక్కడి నుంచి ఏసేకు నుంచి సిత్నా నుంచి బెర్షిబాకి నన్ను తోడుకొని వచ్చాడు అనేసి మీ జీవితంలో ఎవరైనా ఉంటే గినా మూవ్ అండ్ డిగ్, బికాజ్ ద గాడ్ ఆఫ్ యువర్ ఓత్ ఈజ్ ఇన్ బెర్షిబా, ద గాడ్ హూ ఫుల్ఫిల్స్ యువర్ ఓత్ ఈజ్ ఇన్ బెర్షిబా. సో ఈ నూతన సంవత్సరంలో మీలో ఎంతమందికి, అంటే సంఘంలో మనకు తెలియదు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, లేకపోతే ఎటువంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయో మనకు తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఓత్. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ సండే, మొదటి సండే రోజున మీరు మీ జీవితంలో, నా జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ద గాడ్ ఆఫ్ ద ఓత్ ఈజ్ విత్ యూ. అట్లాగే ఇసాక్ విషయంలో మనం తెలుసుకుంది ఏంటంటే మూవ్ అండ్ డిగ్, డోంట్ రిటాలియేట్, ఆల్వేస్ రిఫ్రెయిన్. వాడు మనల్ని మళ్ళీ యాక్చువల్ చాప్టర్ ఎండ్లో వాళ్ళు సంధికి వస్తారు. వాళ్ళందరూ వచ్చి నీతో పాటు మేము కలిసిపోతాము, నీతో పాటు మేము ఉంటాము అన్నప్పుడు ఇసాక్ అనలేదు, అరే మొన్నే కదా మీరు క్రితం వారము లేకపోతే క్రితం నెల మీరు నా మీద గొడవకు వచ్చారు కదా, నా మీద పోట్లాడకు వచ్చారు కదా, ఈరోజు నేను నీ సంగతి చూపిస్తాను అనలేదు. అనకుండా ఆ రోజు వాళ్ళకి పెద్ద భోజనం చేసి మంచిగా వాళ్ళని కూర్చోబెట్టి తినిపించి, ఓకే మీరు వెళ్ళరండి రా బాబు అనేసి వాళ్ళకి చెప్పాడు. సో వెన్ యూ నాట్ ఓన్లీ రిఫ్రెయిన్ ఫ్రమ్ రిటాలియేషన్, వాడు వచ్చి రెకన్సిలేషన్కి వచ్చినప్పుడు షో దెమ్ గ్రేస్, షో దెమ్ మచ్ గ్రేస్, సో దట్ దే నో దట్ యూ ఆర్ అ బిలీవర్. నువ్వు బిలీవరే కాకుండా నువ్వు ప్రమాణాలు నీకు చేసిన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు అని తెలుసుకునేటట్టు, వేరే వాళ్ళు కూడా తెలుసుకునేటట్టు యూ హ్యావ్ టు రెకన్సైల్ విత్ గ్రేస్. రిఫ్రెయిన్ ఫ్రమ్ రిటాలియేషన్, రెకన్సైల్ విత్ గ్రేస్. ఆల్వేస్ రిమెంబర్ గాడ్స్ ప్రామిస్ వెన్ దెర్ ఇస్ ఆపోజిషన్. వెన్ దెర్ ఇస్ సఫరింగ్, ఆల్వేస్ రిమెంబర్ దెర్ ఇస్ గాడ్స్ ప్రామిస్. సఫరింగ్లో ఉన్నావంటే నువ్వు ముందుకు పోతున్నట్టు, నీకు సఫరింగ్ లేకపోతే వ్యతిరేక వస్తుందంటే నువ్వు పైకి వెళ్తున్నట్టు. అట్లాగే ఏలియా ప్రవక్త మనం చూసుకున్నట్టు ఆయన జీవితంలో ఆయన విషయం తెలిసినప్పుడు, నీ పిలుపు గొప్పది, నీ పిలుపు ఏంటంటే వేరే వాళ్ళ మీద చేతులు పెడితే ఆశీర్వాదం పొందేలాగా చేసే దేవుడు నీ దేవుడు. వాళ్ళ మీద చేతులు పెడితే వాళ్ళకి ఆశీర్వాదమే కాకుండా స్వస్థత, వాళ్ళకి అభివృద్ధి, వాళ్ళకి ఆ గొప్పతనం వస్తుందనేసి అటువంటి పనులకి నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు. అది మన పిలుపు. ఏలియా దగ్గర నేర్చుకునేది ఏంటంటే మన పిలుపు గొప్పది,
నీ చేతులు పెట్టిన వాడు గొప్పడవుతాడు. ఎందుకంటే మన దేవుడు గొప్పడు కాబట్టి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ తరుణం ఇచ్చినందుకు మీకు అందరికీ, నన్ను విన్నందుకు, నా మాటలు నేను చెప్పిన మాటలు మీరు ఓపికతో విని మీరు యాక్చువల్లీ నన్ను ఆశీర్వదించారనమాట. సో మే ద లార్డ్ బ్లెస్ యూ, మే ద లార్డ్ కీప్ యూ, మే ద లార్డ్ గ్రాంట్ హిస్ గ్రేస్ టు యూ, దట్ యూ విల్ హ్యావ్ గ్రేట్ కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ప్రామిసెస్. ఆయన ప్రామిసెస్లో మీకు అత్యంత విశ్వాసం ఉండాలనేసి నా ప్రార్థన. మీరు ఎటువంటి సఫరింగ్ వచ్చినప్పుడు, లేకపోతే ఎటువంటి వ్యతిరేకం వచ్చినప్పుడు, నా ప్రార్థన మీ పక్షంలో ఏంటంటే దట్ యూ విల్ డిసైడ్ టు మూవ్ అండ్ డిగ్, నాట్ కంటెండ్ విత్ ద పీపుల్. ఆమేన్. ఆమేన్.